హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు పెద్ద చిక్కుడుగాయలతో మీకు కుక్కర్లో మసాలా కర్రీ చూపిస్తాను. రోటీ, పూరి, రైస్ వీటన్నిటిలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ 5 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో అయిపోతుంది, ఏ హడావిడి లేక. ఇక్కడ నేనైతే 250 గ్రామ్ పెద్ద చిక్కుడుగాయలని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చిక్కుడుకాయ కర్రీ చాలామంది ఇష్టపడతారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మరొకసారి కలుపుకోవాలి. మనం చిక్కుడుకాయల్ని ఉడకబెట్టలేదు కదా, డైరెక్ట్ ఇందులోనే వేసేసాం కదా పచ్చి, కాబట్టి ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి. ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, మన కారానికి తగ్గట్టు స్పైసీగా తినే వాళ్ళకు కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి. రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ బౌల్లో చూపించిన మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ వేయించి పొడి చేసిన మసాలా. మనము ఈ మసాలా లేకుంటే అప్పటికప్పుడు వేయించి పొడి చేసుకోవాలి. మా ఇంట్లో అవైలబుల్లో ఉంది కాబట్టి నేనైతే ఇది 1 స్పూన్ అయితే ఇందులో వేసేసాను. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి, పల్లీల పొడి 1 స్పూన్, నువ్వుల పొడి 1 స్పూన్, ఇవి కూడా అప్పటికప్పుడు వేయించి తీసుకోవాలి. మీ ఇంట్లో ఉంటే మాత్రం అలాగే వేసేయచ్చు, లేకపోతే మాత్రం ఇందులో నువ్వుల పొడి, పల్లీల పొడి కూడా వేస్తే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పైనుండి కొత్తిమీర కూడా వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరీ లూజుగా కాకుండా, కర్రీని మరీ టైట్గా కాకుండా చిక్కగా ఉండేటట్టు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మనం చల్లారిన తర్వాత మనం మూత తీస్తే మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా పెద్ద చిక్కుడుగాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. బాయ్.